ఈ ప్రపంచంలో మన కళ్ళకి కనిపించని 2 పుస్తకాలు ఉన్నాయి. వాటి పేర్లే సిజిన్, ఇలియన్. మనం చేసే పాపాలు అన్నీ సిజిన్ అనే పుస్తకంలో రాస్తారు అని, మనం చేసే మంచి పనులన్నీ ఇలియన్ అనే పుస్తకంలో రాస్తారు అని చెప్తారు. దీని ఆధారంగా తీసిన మూవీయే ది బుక్ ఆఫ్ సిజిన్ అండ్ ఇలియన్. ఈరోజు మనం 2025 ఇండోనేషియాలో రిలీజ్ అయిన ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓపెన్ చేస్తే చాలా నార్మల్గా కనిపించే ఒక ఫ్యామిలీని చూపిస్తారు. యూలి, తనే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్. యూలి తన ఫ్యామిలీతో ఆ రోజు నైట్ డిన్నర్ చేస్తూ ఉంటుంది. సడన్గా యూలి మదర్ నాకు చాలా చలిగా ఉందని అరుస్తూ ఉంటుంది. అది చూసిన యూలి ఫాదర్ తనకి ఒక క్లాత్ తెచ్చి కప్పుతారు. కానీ యూలి మదర్ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా మారటం మొదలవుతుంది. యూలి మదర్ బాడీని చీల్చుకొని గాజు పెంకులు రావటం మొదలవుతుంది. అది చూసిన యూలి భయంతో అరుస్తూ ఉంటుంది. సడన్గా యూలి మదర్ తన కూతురు యూలి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. యూలి ఫాదర్ అది చూసి భయపడి యూలిని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు. యూలి ఫాదర్ యూలిని రూమ్లోనే ఉంచి తన వైఫ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇటు యూలి రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. సడన్గా యూలి ఫాదర్ గట్టిగా అరిచినట్టు సౌండ్ వస్తుంది. యూలి చిన్నగా డోర్ కలి వెళ్తుంది. అప్పుడే యూలి మదర్ తలుపు పగలగొట్టుకొని యూలి ముందు నిల్చుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ యూలి ఇంటి చుట్టూ పోలీసులు వచ్చి ఉంటారు. పోలీస్ ఆఫీసర్స్ ఇంట్లోకి వెళ్ళి చూస్తే హాల్లో యూలి కళ్ళు తిరిగి పడిపోయినట్టు చూస్తారు. ఆఫీసర్స్ యూలిని లేపి తన అమ్మా నాన్నని చూపిస్తారు. అది చూసిన యూలి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు సీన్లోకి కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళే యూలి ఫాదర్ యొక్క ఫస్ట్ ఫ్యామిలీ. యూలి పిన్ని యూలి దగ్గరికి వచ్చి యూలిని తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే 20 ఏళ్ళ తర్వాత యూలి తన పిన్ని ఇంట్లో ఒక పని మనిషిగా పని చేస్తూ ఉంటుంది. యూలి వాళ్ళ పిన్నికి ఒక కూతురు ఉంటుంది. తన పేరే లారాస్ రూడీ అనే పర్సన్తో పెళ్ళైనట్టు, వాళ్ళకి టీకా అనే అమ్మాయి, డీన్ అనే అబ్బాయి ఉన్నట్టు చూపిస్తారు. ఆ రోజు మార్నింగ్ యూలి వీల్చైర్లో ఉన్న తన పిన్నికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. లారాస్, రూడీ ఇద్దరికి ఒక కిరాణా షాప్ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ షాప్కి వెళ్ళిపోతారు. టీకా తన ఫ్రెండ్తో కలిసి స్కూల్కి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ డీన్ రూమ్లో కూర్చొని ఔజా బోర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాడు. ఆ రూమ్లో మంచం మీద యూలి వాళ్ళ పిన్ని నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే రూమ్లోకి యూలి, టీకా వస్తారు. యూలి తన పిన్ని బాడీని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇటు డీన్ ఔజా బోర్డ్ ఆడుతూ యూలి ఆంటీ, మీరు ఎప్పుడైనా ఇలా చనిపోయిన వాళ్ళతో మాట్లాడాలని అనుకున్నారా అని అడుగుతాడు. యూలి ఇంకా బాధపడుతూ, ఫస్ట్లో మా అమ్మా నాన్నల్ని మిస్ అయినప్పుడు మాట్లాడాలి అని అనుకున్నా కానీ అని చెప్తుంటే సడన్గా యూలి పిన్నికి ఊపిరాడటం ఆగిపోతుంది. యూలి, టీకా ఆక్సిజన్ మాస్క్ తెచ్చి ఇస్తారు. కానీ యూలి పిన్ని కోపంగా యూలిని లాగి, నీ పేరెంట్స్ చావాల్సిందే, వాళ్ళ రాత అలానే ఉందని అంటుంది. అది విన్న యూలి కోపంతో చూస్తూ ఉంటుంది. ఇంకా సడన్గా యూలి పిన్ని ఊపిరాడక చనిపోతుంది. నెక్స్ట్ డే లారాస్ ఇంటికి చాలా మంది వస్తారు. అందరూ కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రేయర్ చేస్తూ ఉంటుంది. కానీ లారాస్ యూలిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. యూలి ఇంకా ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేయర్ క్లోజ్ చేసి అందరూ హాల్లోకి వస్తారు. ఇంకా లాస్ట్గా అందరూ చివరి చూపు చూస్తారు. అప్పుడే యూలి కూడా చూడటానికి ముందుకు వస్తుంది. కానీ సడన్గా ఆ బాడీ కళ్ళు తెరిచేసరికి భయంతో గట్టిగా అరుస్తుంది. లారాస్కి కోపం వచ్చి అందరి ముందు యూలిని కొడుతుంది. లారాస్ హస్బెండ్ రూడీ లారాస్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. లారాస్ మంచం మీద కూర్చొని తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనకి లారాస్ యొక్క చిన్నతనాన్ని చూపిస్తారు. యూలి నానే లారాస్కి కూడా నాన్న, కానీ లారాస్ దగ్గరికి ఎప్పుడూ రాలేదు. లారాస్ ఏడుస్తూ తన మదర్ని నానెప్పుడు వస్తాడు అని అడుగుతూ ఉంటుంది. ఇదంతా లారాస్ గుర్తు చేసుకుంటూ వాళ్ళ నాన్న ఫోటోని చించేసి మరీ ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఆ ఊరి మొత్తానికి యూలి, లారాస్ సొంత అక్క చెల్లెలు కాదని ఊర్లో అందరూ యూలి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇటు లారాస్, రూడీ ఇద్దరు కలిసి షాప్లో పనిచేస్తూ ఉంటారు. యూలీ కూడా అక్కడే పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే మనకి ఇంకో పర్సన్ని చూపిస్తారు. తన పేరే యోనో. లారా షాప్లో పనిచేస్తున్న వ్యక్తి. యోనో బయట వాళ్ళకి సరుకు వేసి డబ్బులు తీసుకుంటాడు. అది చూసిన యూలీ, యోనో మనం ఇవి తీసుకోకూడదు, లారాస్కి ఇచ్చేయాలని తీసుకొని లారాస్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడే వచ్చిన లారాస్ యూలీ చేతిలో మనీ తీసుకొని అందరి ముందు కొట్టి తిడుతుంది. కానీ యూలీ ఏం చెప్పకుండా సైలెంట్గానే ఉంటుంది. యోనో యూలీని చూసి జాలి పడుతూ ఉంటారు. అప్పుడే యూలీ యోనోని ఒక హెల్ప్ చేయమని అడుగుతుంది. యోనో యూలీ సిచ్యువేషన్ చూసి సరే అని చెప్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఇద్దరు కలిసి ఒక చోటికి వెళ్తారు. యూలీ యోనాని బయటే నించోమని చెప్పి ఒక పర్సన్ని కలిసి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే యూలీ లారాస్ ఫ్యామిలీ ఫోటో ముందు పెట్టి వీళ్ళందరినీ చంపేయాలని అంటుంది. అది విన్న ఆ పర్సన్, ఇంతకు ముందు నువ్వు చెప్పిన లేడీకి ఏమైంది, చనిపోయిందా లేదా అని అడుగుతాడు. యూలీ వల్లే లారాస్ వాళ్ళ అమ్మ చనిపోయిందని. ఇద్దరు కలిసి ఒక పూజ చేయటం స్టార్ట్ చేస్తారు. ఆ పూజలో వాళ్ళకి 40 ఏళ్ళు నిండని ఒక బాడీ కావాలని అడుగుతాడు ఆ పర్సన్. అది విన్న యూలీ సేమ్ కుటుంబం నుంచైనా పర్లేదా అని అడుగుతుంది. అది విన్న ఆ పర్సన్ నవ్వుతూ తన చేతిలో ఉన్న సిగరెట్ని యూలీ చేతికి గుచ్చుతాడు. యూలీ అది తట్టుకొని వాళ్ళని చంపేయాలని మరీ కోరుకుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ రోజు రాత్రి యూలీ యోనో హెల్ప్ తీసుకొని లారాస్ మదర్ బాడీని తవ్వి తిరిగి ఆ పర్సన్ ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఆ పర్సన్ యోనోని బయటకి వెళ్ళమని చెప్తాడు. యోనో యూలీ కోసం బయటే నించొని ఉంటాడు. ఇటు యూలీ ఆ పర్సన్ ఇద్దరు కలిసి పూజ స్టార్ట్ చేస్తారు. ఆ పర్సన్ యూలీకి వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా నువ్వు బాడీ కుళ్ళిపోకముందే చెయ్యాలి, అలా కాకపోతే తిరిగి నీ వైపుకే వస్తుందని చెప్తాడు. యూలీ లారాస్ ఫ్యామిలీలో ఉన్న పేర్లన్నీ రాసి ఆ పర్సన్ చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. ఈ టైంలో యూలీ ఆ మంత్రాలు చదివేటప్పుడు తను ఒక చోట బందీ అయినట్టు ఫీల్ అవుతుంది. అంటే ఒకవేళ ఇది తను టైంకి ముగించకపోతే తను కూడా చనిపోతుందని తనకి అర్థమయ్యి భయంతో ఉంటుంది. కానీ వాళ్ళ మీద పగ వల్ల ఈ భయం చాలా చిన్నదైపోతుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి రూమ్లో లారాస్ కూతురు టీకా ప్రేయర్ చేస్తూ ఉంటుంది. సడన్ గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. గోడ మీద ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కింద పడిపోతుంది. అది చూడటానికి వెళ్ళిన టీకా కాలికి గాజు పెంకు గుచ్చుకుంటుంది. అది తీస్తుంటే టీకాకి వాళ్ళ అమ్మమ్మ రూమ్ నుంచి సౌండ్ వినిపిస్తూ ఉంటాయి. అది విన్న టీకా రూమ్ లోకి వెళ్తుంది. రూమ్ లో టీకాకి వాళ్ళ అమ్మమ్మ కనిపించి మాయమైపోతుంది. అది చూసి భయంతో టీకా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రూమ్ లోకి వచ్చిన యూలీ ఏం లేదు అని టీకాని సర్ది చెప్పి పంపిస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే టీకా జరిగిందంతా తన మదర్కి చెప్పి ప్రేయర్ చేపిద్దామని అంటుంది. అప్పుడే తన కొడుకు డీన్ కూడా అవునమ్మా నిన్న నైట్ నేను కూడా అమ్మమ్మతో మాట్లాడాను అని చెప్తాడు. కానీ ఇదంతా లారాస్ పట్టించుకోకుండా ఉంటుంది. ప్రేయర్కి నీకు యూలీ ఆంటీ హెల్ప్ చేస్తుందని చెప్తూ ఉంటుంది. అక్కడి నుంచి అప్పుడే వెళ్తున్న యూలీని లారాస్ ఆపి టీకాకి ఈవినింగ్ హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ యూలీ నాకు నా పనులు ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లారాస్కి యూలీ అన్న మాట వల్ల చాలా కోపం వస్తుంది. యూలీని తిడుతూ ఉంటుంది. కానీ టీకా వాళ్ళ మదర్ లారాస్ని ఆపేస్తుంది. ఇటు టీకాకి ఇంట్లో ఏదో రాంగ్గా జరుగుతుందని డౌట్ వస్తుంది. దాని గురించి అడగటానికి టీకా తన మాస్టర్ అయిన అబ్బుయ దగ్గరికి వెళ్తుంది. కానీ అబ్బుయ ఇదంతా టీకా ఒక ఇమాజినేషన్ ఏమో, వాళ్ళ అమ్మమ్మ చనిపోవటం వల్లే ఇదంతా అని అనుకొని నచ్చ చెప్తూ ఉంటారు. ఆ రోజు నైట్ మసీదులో ఉండే వాళ్ళు లారాస్ ఇంట్లో ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో టీకాకి ఒక జిన్ అంటే ఇక్కడ యూలీ పూజ చేయటం వల్ల వచ్చిన ఒక దెయ్యం అన్నమాట. ఆ జిన్ భయంకరమైన సంఘటనలన్నీ చూపిస్తూ ఉంటుంది. టీకా వాటిని చూసి భయంతో రియల్ టైంలోకి వచ్చి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇటు డీన్ వాళ్ళ అమ్మమ్మని మిస్ అవుతూ ఔజాబోర్డ్తో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇటు యూలీ లారాస్ ఇంట్లో ఉండదు, ఎందుకంటే పూజ చేయటానికి ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇటు యూలీ తన పూజని డీన్ పేరుతో స్టార్ట్ చేస్తుంది. యూలీ పూజ ముగించుకొని నవ్వుతూ ఉంటుంది.
ఇటు డీన్ రూమ్లో వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతున్నా అని అనుకొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఔజాబోర్డ్ అమ్మమ్మ దగ్గరికి వచ్చే డీన్ అని మెసేజ్ ఇస్తుంది. అది చూసిన డీన్ భయంతో దాన్ని పక్కన పడేస్తాడు. సడన్ గా ఒక పురుగు డీన్ చెవులోకి వెళ్ళిపోతుంది. డీన్ నొప్పి తట్టుకోలేక అక్కడ నుంచి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎవరో తన కాలిని పట్టుకున్నట్టు కదలలేకపోతాడు. డీన్ నొప్పి తట్టుకోలేక తలని డోర్కేసుకొని కొడుతూ ఉంటారు. తన సిస్టర్ టీకాని పిలుస్తూ ఉంటాడు. అది విన్న టీకా డీన్ రూమ్ డోర్ని కొడుతూ ఉంటుంది. టీకా రూమ్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళేసరికి డీన్ భయంకరంగా తన ముందే చనిపోతాడు. లారాస్ రూడీ కూడా చూసి ఏడుస్తూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ డే లారాస్ ఫ్యామిలీ డీన్ని పూడ్చిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన యోనో ఇదంతా నువ్వు ఆ రోజు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళటం వల్ల కాదు కదా అని అంటాడు. అది విన్న యూలి ఇదంతా వాళ్ళకి చేసిన కర్మ అని చెప్తుంది. అది విన్న యోనోకి అర్థమవుతుంది. ఇటు టీకా ఏడుస్తూ మళ్ళీ అబ్బుయ దగ్గరికి వస్తుంది. ఎవరో మా ఫ్యామిలీకి ఏదో చేశారు అబ్బుయ అని అంటుంది. కానీ అబ్బుయ ఇదంతా ఏం పట్టించుకోకు, ఈరోజు నైట్ ప్రేయర్ చెయ్యని అని చెప్తాడు. అబ్బుయ చెప్పినట్టు ఆ రోజు నైట్ టీకా ప్రేయర్ చేయటం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే టీకా వెనకాల ఒక ఆకారం టీకాని చూస్తూ ఉంటుంది. టీకాకి తన వెనకాల ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే లారాస్ తన కొడుకు చనిపోయిన 2వ రోజు నుంచి షాప్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. అయితే అది రూడీకి నచ్చక ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అది వింటున్న యూలి నవ్వుకుంటూ ఉంటుంది. లారాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు మధ్యాహ్నం లారాస్ షాప్లో రూడీని సరిగ్గా పని చేయట్లేదు అని తిడుతూ ఉంటుంది. ఇదే ఛాన్స్ అని యూలి రూడీ దగ్గరికి వెళ్ళి నయగారంగా మాట్లాడి నువ్వు వెళ్ళు రూడీ, నేను చేస్తా అని చెప్తుంది. రూడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా యూలి కావాలని గ్లాసెస్ అన్నిటినీ పగలకొట్టేసి లారాస్ చేత తిట్టించుకుంటూ ఉంటుంది. ఇంకా అది చూడలేక రూడీ లారాస్తో గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రూడీ ఇంటికి వచ్చేస్తాడు. రూడీ కోసం యూలి కూడా ఇంటికి వచ్చేస్తుంది. రూడీ యూలి వలలో పడిపోతాడు. యూలి ఇంకా రూడీ తనతోనే ఉంటాడేమో అని అనుకుంటుంది. కానీ రూడీ యూలితో లేదు యూలి, నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టను అని అంటాడు. అది విన్న యూలికి చాలా కోపం వస్తుంది. అది విన్న రూడీ నువ్వు కూడా మీ అమ్మలాగే అని అంటాడు. ఆ మాట విన్న యూలికి కోపం వస్తుంది. రూడీ రూమ్లో నుంచి వెళ్ళిపోతుంటే అప్పుడే ఇంటికి వచ్చిన టీకా చూస్తుంది. రూడీ అమ్మకి చెప్పొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి యూలి ఎవరికీ తెలియకుండా పూజ చేయటానికి మళ్ళీ వెళ్తుంది. ఇటు అర్జున్ మళ్ళీ టీకా ప్రేయర్ చేసేటప్పుడు వెనకాలే ఉండి మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న టీకా భయంతో అరుస్తుంది. ఇటు యూలి రూడీ మీద కోపంతో రూడీ పేరే నెక్స్ట్గా రాసి పూజ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇటు ఇంట్లో ఉన్న అబ్బుయాకి ఏదో తప్పుగా జరుగుతుందని అర్థమవుతుంది. అబ్బుయ ప్రేయర్ పవర్ వల్ల యూలికి కూడా ఆ జీన్ కనిపించి భయపెట్టేస్తుంది. ఇటు యూలి పూజ ముగించిన వెంటనే ఇంట్లో ఉన్న రూడీకి ఏదో అవ్వటం స్టార్ట్ అవుతుంది. సడన్ గా బాడీలో నుంచి గాజు ముక్కలు వచ్చి బాత్రూంలో పడి చనిపోతాడు. అది చూసిన లారాస్ గట్టిగా అరుస్తుంది. ఇదంతా యూలి బయట నించొని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే లారాస్ ఇంట్లో అందరూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. మళ్ళీ జీన్ టీకాని ఒక ఇమాజినేషన్లోకి తీసుకొని వెళ్ళి భయపెడుతూ ఉంటుంది. టీకా భయంతో గట్టిగా అరిచేసరికి మళ్ళీ నార్మల్లోకి వచ్చేస్తుంది. అప్పుయ ప్రేయర్ చేసి టీకాకి వాటర్ ఇస్తాడు. టీకా భయంతో ఏడుస్తూ ఉంటుంది. లారాస్ టీకాని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. టీకా ఏడుస్తూ అమ్మా మన ఫ్యామిలీకి ఎవరో ఏదో చేశారు అని, ఇంకా నాకు నువ్వే ఉన్నావని, ఎవరు లేరని అంటూ ఉంటుంది. కానీ లారాస్ ఇదంతా నమ్మకుండా టీకా ఇంకా చాలు, ఇంకేం వద్దు అని టీకాని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే అబ్బుయ టీకాకి కాస్త ధైర్యం ఇస్తూ ఉంటాడు. ఇటు లారాస్ బాధపడుతూ ఉంటుంది. సడన్ గా యూలి గది డోర్ ఓపెన్ అవ్వటం వల్ల లోపలికి వెళ్ళి చూస్తుంది. చూస్తే తన హస్బెండ్ బట్టలు కనిపిస్తాయి. అక్కడే ఉన్న యూలిని అడుగుతుంది. యూలి నవ్వుతూ నీకు తెలీదా అని అంటుంది. ఇంకా ఇద్దరికి గొడవయి లారాస్ యూలిని ఇంట్లో నుంచి గంటేస్తుంది.
యూలి బాధతో, ఇదంతా నీ వల్లే లారాస్, మీరెప్పుడు నన్ను మనిషిగా చూడలేదు, ఇప్పుడు నీ వల్లే నీ కుటుంబం మొత్తం చనిపోతుందని అంటుంది. యూలి కోపం తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు అర్ధరాత్రి యూలి ఎక్కడి నుంచో తిరిగి వస్తూ ఉంటుంది. అప్పుడే యోనోతో టీకా మాట్లాడటం యూలి చూస్తుంది. టీకా వెళ్ళంగానే యోనో దగ్గరికి వెళ్ళి, ఏం చెప్పావు యోనో టీకాకి అని అడుగుతుంది. ఇంకా యూలి మనీ తీసి, ఏం చెప్పావు చెప్పు అని అంటుంది. యోనో, అందరూ నీలాగా ఉండరు యూలి అని అంటాడు. ఆ మాటకి యూలికి చాలా కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈసారి పూజలో యోనో పేరు రాస్తుంది. యూలి పూజ ముగించిన వెంటనే యోనో పైన ఆ జిన్ దాడి చేసి భయంకరంగా చంపేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే యోనో బాడీ దగ్గర పోలీసులందరూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన లారాస్, టీకా యోనో బాడీని చూస్తారు. అది చూడంగానే లారాస్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి యూలి మళ్ళీ పూజ చేస్తుంది. ఈసారి లారాస్ పేరు రాసి పూజ చేస్తూ ఉంటుంది. ఇటు టీకా ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటుంది. సడన్ గా లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. టీకా భయంతో లారాస్ కోసం లారాస్ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే టీకా మంచం కింద ఉన్న లారాస్ ని చూస్తుంది. లారాస్ కళ్ళు రెండు తెల్లగా మారిపోయి భయంకరంగా ఉండి టీకా మీద దాడి చేస్తుంది. టీకా భయంతో ప్రేయర్ చేస్తూ ఉంటుంది. లారాస్ నవ్వుతూ, ఇప్పుడు ఏం ప్రేయర్ చేస్తున్నావు టీకా అని తను కూడా ప్రేయర్ చెప్తూ ఉంటుంది. టీకా భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. లారాస్ కూడా టీకా వెనకాలే వెళ్తూ ఉంటుంది. టీకా ఇంకా తప్పించుకొని ఒక కబోర్డ్లో కూర్చొని అబ్బుయాకి కాల్ చేసి చెప్తుంది. అప్పుడే లారాస్ కబోర్డ్ దగ్గరికి వస్తుంది. చిన్నగా రూమ్ మొత్తం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టీకా ఇంకా లారాస్ లేదు అని బయటికి వచ్చేస్తుంది. సడన్ గా అప్పుడే లారాస్ నవ్వుతూ కబోర్డ్ మీద కూర్చొని ఉంది అని టీకా చూస్తుంది. టీకా ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోయి మెట్ల కింద దాక్కుంటుంది. అక్కడికి వచ్చిన లారాస్ మెట్ల మీదుగా పై స్టేర్కి వెళ్తున్నట్టు వెళ్తుంది. ఇదే సందు అని తలుపు తీసుకొని వెళ్ళిపోవాలని తాళాలు తీసుకుంటూ ఉంటుంది టీకా. అప్పుడే మెట్ల కారు దాక్కున్న లారాస్ నవ్వుతూ టీకా వైపే వచ్చి తన గొంతు పట్టుకుంటుంది. టీకా తట్టుకోలేకపోతుంటే కరెక్ట్గా అప్పుడే అబ్బుయ తన మనుషులతో వచ్చి లారాస్ని తన చోటికి తీసుకొని వెళ్ళాలని అంటాడు. వాళ్ళతో పాటు టీకా వెళ్తూ ఉంటుంది. అప్పుడే దారిలో టీకా యూలి ఒక ఇంట్లోకి వెళ్ళటం చూసి ఫాలో అవుతుంది. అలా వెళ్ళిన టీకాకి యూలి పూజ చేయటం కనిపిస్తుంది. అది చూసిన టీకా ఏడుస్తూ, యూలి ఆంటీ ఏంటిది, దేనికి ఇదంతా అని అంటుంది. యూలి, నీకు తెలీదా టీకా, మీ అందరి వల్లే ఇదంతా నేను చేస్తుంది. ఆ రోజు మీ అమ్మమ్మ చనిపోతూ తనే మా అమ్మ నాన్నని చంపినట్టు చెప్పింది. ఎలా వదులుతాను ఇంకా నేను అని అంటుంది. మీ అమ్మమ్మ నన్ను అరుస్తున్న ప్రతిసారి చూశారు కానీ ఎప్పుడూ నా వైపు నిలబడలేదు అని నవ్వుతూ ఉంటుంది. టీకా తన అమ్మకి ఏమైద్దో అని అక్కడి నుంచి అబ్బుయ దగ్గరికి వెళ్తుంది. అబ్బుయ లారాస్ కోసం ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ఇటు యూలి కూడా లారాస్ చనిపోవాలని ప్రేయర్ చేస్తూ ఉంటుంది. కానీ అబ్బుయ పవర్ వల్ల యూలి చేసిన పూజ తన మీదకే వచ్చి దారుణంగా చనిపోతుంది. ఇటు లారాస్ బాడీ కూడా ఇదంతా తట్టుకోలేక లారాస్ కూడా చనిపోతుంది. టీకా వాళ్ళ అమ్మని చూసి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే టీకా వాళ్ళ ఫ్యామిలీ బాడీస్ దగ్గర ఒంటరిగా నించుంటుంది. ఈ సీన్తో ఈ మూవీని ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకో మూవీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్.